బ్రేకింగ్ న్యూస్. కర్నూలులో హత్యకు గురైన తేజేశ్వర్ కేసులో ఇంకా అనుమానాలు వీడలేదు. ఈ నెల 17వ తారీఖు నుంచి కనిపించకుండా పోయాడు అని కేసు నమోదు చేసుకుని పోలీసులు అతని కోసం వెతుకుతూ ఉన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర ఓ చెరువులో తేజేశ్వర్ శవమై కనిపించాడు. గతంలో కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగితో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆ బ్యాంకు ఉద్యోగితో కలిసి తమ కొడుకును హత్య చేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో దాదాపు చాలాసార్లు మాట్లాడిన కాల్ డేటా కూడా సేకరించారు. రంగంలోకి దిగిన కర్నూలు, గద్వాల జిల్లా పోలీసులు తేజేశ్వర్ భార్యతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ హత్య ఘటన మేఘాలయ హనీమూన్ కేసును తలపిస్తోంది. అక్కడ కూడా భార్యే కిరాయి హంతకులతో కలిసి భర్తను కిరాతకంగా పొడిచి చంపించేసింది. ఇక్కడ కూడా భార్య అదే దుర్మార్గానికి పాల్పడింది. మాకు ఈ నెల 18వ తారీఖు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లా ఉండే అతను తేజస్వి కుమార్ అనే అతను ఇంట్లోంచి వాళ్ళ పని 17వ తారీఖు మార్నింగ్ 9:30 కట్ట ఇంట్లోంచి వాళ్ళ పని మీద వెళ్ళాడు. నైట్ కూడా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అతను మిస్ అయ్యిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం గద్వాల టౌన్ పిఎస్లో. టైం నెంబర్ 134/2025 అందు సెక్షన్ మ్యాన్ మిస్సింగ్లో కేసు కట్టడం జరిగింది. దీనిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలో భాగంగా వెరిఫికేషన్లో మాకు తెలిసింది ఏంటంటే, అతను కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర అతను బైక్ అక్కడే పెట్టేసి వేరే ఒక కారు వచ్చింది, స్విఫ్ట్ డిజైర్ కారు. ఆ కారులో కారు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించినాం. ఆ కార్ నెంబర్ అవన్నీ ఐడెంటిఫై చేసినాం. వెళ్ళిపోయినాక మాకు వెరిఫికేషన్లో భాగంగా కర్నూలు ఆ కారు ఎర్రవల్లి దాటింది, తర్వాత పెబ్బేరు వైపు వెళ్ళింది, మళ్ళీ తిరిగి కర్నూలు వైపు వెళ్ళిందని గుర్తించినాం. బట్ ఆ కారు నెంబర్ని మేము కూడా ఐడెంటిఫై చేసి ఆ కారు అడ్రస్ ఉన్న అడ్రస్కి మేము కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కారు ఓనర్ని మేము మొన్నటి రోజు మేము 20వ తారీఖు మేము వెరిఫై చేసినాం. అడిగితే నేను కారు రెంట్కి ఇచ్చినా సార్ అని చెప్పాను. నాగేష్ అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చినామని చెప్పాడు. మేము అతను వెరిఫై చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. దీని మీద అనుమానం వచ్చి మేము ప్రత్యేకంగా గద్వాల టౌన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టేసి కంటిన్యూగా కర్నూలులో ఉండి ఆ కారు యొక్క వెరిఫికేషన్ చేసినాం. అయితే ఆ కారు వెరిఫికేషన్లో భాగంగా 17వ తారీఖు నర్వా టోల్ గేట్ నుంచి 17వ తారీఖే సాయంత్రం 5:30కి అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ 7:30కి రిటర్న్ రావడం జరిగింది. మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అందరికీ ఏదైనా గుర్తించలేని విషయం ఎలాంటివి ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పినాం. పెళ్లి ఇష్టం లేకపోతే మానేయండి, పెళ్ళైన తర్వాత ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని పెరుగుతున్న ఇలాంటి భార్యలను ఉద్దేశించి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మొన్న మేఘాలయలో అలాంటి ఘటన చూసాం, అంతకుముందు స్వాతి ఘటన కూడా మీకు ఉంటుంది. ఇప్పుడు మరో భార్య తేజేశ్వర్ని పెళ్లి చేసుకున్న నెల రోజులకే కిరాతకంగా చంపించేసింది. దీనిపై 2 జిల్లాల పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసులు నిందితుల కోసం వెతుకుతూ ఉన్నారు. మా ప్రతినిధి ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. శంకర్, ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది ఈ హత్య గురించి? ఎస్ రోహిత్, ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో తేజేశ్వర్ మరణానికి సంబంధించినటువంటి మిస్టరీ వీడడం లేదని చెప్పవచ్చు. మొత్తంగా తేజేశ్వర్ మరణానికి పలు కారణాలున్నాయంటూ, వివాహేతర సంబంధాలే కారణమంటూ కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా తేజేశ్వర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కల్లూరు ఎస్టేట్ కు సంబంధించిన ఐశ్వర్యతో మే 18వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇదే క్రమంలో గతంలో ఫిబ్రవరి 13వ తేదీన జరగాల్సినటువంటి పెళ్లి అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డది. మేజర్ గా ఐశ్వర్యకు ప్రధానంగా ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె అక్కడ నుంచి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ పెళ్లిని వద్దనుకుంటూ కుటుంబ సభ్యులు ఐశ్వర్య తల్లిదండ్రులు నిలదీయడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కూడా
అవసరం లేదు, ఎవరి పెళ్లి ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కాబట్టి ఈ పెళ్లిని క్యాన్సల్ చేసుకుందామంటూ కూడా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మీరుతూ కూడా ఇప్పుడు ఎవరైతే తేజేశ్వర్ హత్యగామింపబడ్డాడో అతను ఐశ్వర్యతో కలిసి ఫోన్ లో టచ్ లో ఉండడం, ఆ కుటుంబ సభ్యులతో సఖ్యంగా తిరుగుతూ కూడా కనిపించాడు. ఇదే క్రమంలో ఈ విషయాన్ని తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు కూడా వారి బంధువులు అటువైపు పెళ్లి కూతురు బంధువులు కూడా చెప్పారు. పెళ్లి వద్దనుకున్న తర్వాత కూడా నీ కొడుకు ఇక్కడ ఐశ్వర్య వెంట తిరుగుతున్నాడంటూ కూడా అతనికి సమాచారం ఇచ్చారు. కానీ తేజేశ్వర్ మాత్రం అమ్మాయి మంచిది, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా భీష్మించి కూర్చున్నాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, వివాహేతర సంబంధాలు ఉన్నాయి వద్దంటూ కూడా చాలా సార్లు తేజేశ్వర్ కు చెప్పారు. కానీ తేజేశ్వర్ వినకుండా బీచుపల్లి దేవాలయంలో పూర్తిగా ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు వారి కుటుంబ సభ్యులైతే ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ గా చేసుకొని తేజేశ్వర్ కు సంబంధించినటువంటి వివరాలపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం సమీపంలో నిన్న ఏదైతే తేజేశ్వర్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ దొరకడంతో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పాణ్యం పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వివరాలను పూర్తిగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులకు సమాచారం అందించడం, అక్కడికి కుటుంబ సభ్యులు వెళ్లి చూసిన తర్వాత అది తేజేశ్వర్ డెడ్ బాడీ అని చెప్పి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో పూర్తిగా బంధువులు, మరోవైపు తేజేశ్వర్ తల్లిదండ్రులు మాత్రం మొత్తంగా ఈ హత్యకు ప్రధాన కారణం తేజేశ్వర్ ఏదైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులే కారణం అంటూ చెప్తున్నారు. మరోవైపు దీంట్లో ఒక పూర్తి స్థాయి సస్పెన్షన్ వాతావరణం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏంటి సస్పెన్స్ ఏంటి? పెళ్లి కూతురుగా ఉన్నటువంటి ఐశ్వర్య తల్లి దానికి సంబంధించి ఏదైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లిగా ఉన్నారో ఆ తల్లికి ఆ బ్యాంకులో ఒక బ్యాంకులో పనిచేస్తున్నటువంటి బ్యాంక్ మేనేజర్ తో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ను వివాహేతర సంబంధంగా కొనసాగిస్తూ వస్తూ తిరిగి ఒకవైపు తల్లితో పాటు మరోవైపు కూతుర్ని కూడా లోబర్చుకునేందుకు ఆ యొక్క మేనేజర్ స్కెచ్ వేసినటువంటి సిచ్యువేషన్, దీన్ని లోబర్చుకున్నాడంటూ కాబట్టే పూర్తిగా తనను కాదని వెళ్లిపోయి తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్నందుకే పూర్తిగా ఆమెతో కలిసి తేజేశ్వర్ ను మర్డర్ ప్లాన్ చేశారంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో అంటే పెళ్లి కూతురికి ఎవరైతే పెళ్లి చేసుకుందో ఆమెకు సంబంధం ఉంది అని అంటున్నారా, లేదా తల్లే ఆ తేజేశ్వరిని చంపించిందని అంటూ ఉన్నారా? ఇప్పుడు అసలు పెళ్లి కూతురు ఎక్కడుందో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారా భార్యను? ఎస్ రోహిత్, ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే ఆ రోజు నుంచి సీసీ కెమెరాలపై ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఇదే క్రమంలో ఏపీ 32కు సంబంధించినటువంటి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ లో 3157 కార్ నెంబర్, ఆ కారును కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేసినట్టుగా తెలిసింది. అది ఇక్కడికి వచ్చి ఆయన ఒక ప్రైవేటు సర్వేయర్ కావడంతో కర్నూలు జిల్లాలో మాకు సంబంధించినటువంటి 10 ఎకరాల పొలాన్ని సర్వే చేయాలంటూ కూడా అతన్ని అక్కడి నుంచి తీసుకుపోయారు. ఆ తర్వాత 5 రోజుల తర్వాత అతను శివమై కనిపించాడు. అయితే గతం నుంచి కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక బ్యాంకు ఉద్యోగితో తల్లికి సక్రమ సంబంధం ఉంది. ఇదే క్రమంలో దాన్ని కూతురుతో కూడా కొనసాగిస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో పూర్తిగా తల్లితో కలిసి బ్యాంక్ మేనేజర్ ఒక స్కెచ్ చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు తేజేశ్వర్ చనిపోయిన తర్వాత కూడా ఐశ్వర్యకు సంబంధించినటువంటి ప్రవర్తనలో వింత మార్పులను గమనించాము. శంకర్, ఒక విషయం, ఇది తల్లికి ఇష్టం లేని పిల్ల, బిడ్డకి ఇష్టం లేని పిల్ల, తల్లికి ఇష్టం లేని పిల్ల, భార్యకి ఇష్టం లేని పిల్ల, లేదు ఇద్దరికి ఇష్టం. ఎందుకంటే ఫిబ్రవరి 13వ తేదీన ఈ పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ ఫిక్స్ చేసుకున్న క్రమంలో ఎంగేజ్మెంట్ జరిగింది. 5 days ఎంగేజ్మెంట్ జరగడంతో ఎంగేజ్మెంట్ జరిగినటువంటి 5 రోజుల తర్వాత అమ్మాయి వేరే వారితో లేచిపోయిందని చెప్పి ఇక్కడ తేజేశ్వర్ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ ఒకవైపు మరోవైపు మాత్రం నేను ఎవరితో లేచిపోలేదు, మా అమ్మకి డబ్బులు కష్టంగా ఉన్నాయి, డౌరీ ఇచ్చుకోలేదు, అందుకే పోయాను అంటూ తేజేశ్వర్ తో చెప్పడంతోనే తనను పెళ్లి చేసుకున్నాడు తేజేశ్వర్ అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూస్తుంటే పెళ్ళైన తర్వాత ఇక్కడ మేజర్ గా ఈ విషయాన్ని ప్రధానంగా మనం ఎత్తి చూపవచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భర్తతో 150 సార్లు మాట్లాడితే ఫోన్ లో అదే ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగితో దాదాపు 2000 సార్లు మాట్లాడినట్లు కూడా కాల్ డాటాను తీసుకున్నటువంటి పోలీసులు ఆశ్చర్యపోయారు. అంటే ఇక్కడ తల్లికి అదే విధంగా కూతురు కూడా ఈ విషయంలో ప్రమేయమే ఉంది, హత్యలో ప్రమేయం ఉంది అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా ఇప్పటికైతే
బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా ఈ హత్యకు కారణమైనటువంటి అనుమానితులుగా గుర్తించినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. శంకర్, అసలు పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళు ఎవరు? ఆ ముగ్గురు ఎవరు? పోలీసుల అదుపులో ఉన్న ఆ ముగ్గురు? ఎస్ ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారో అతనికి సంబంధించినటువంటి డ్రైవరు, అదే విధంగా మరో వ్యక్తి పేరు కూడా ప్రస్తావన వస్తుంది. మరో ఇద్దరు కూడా ఈ హత్యకు సుపారీ తీసుకున్నటువంటి వాళ్ళలో ముగ్గురు ఉన్నారు. ఆ సుపారీ తీసుకున్న తర్వాతనే అతన్ని కారులో నుంచి అక్కడికి తీసుకువెళుతూ పూర్తిగా కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా కారులోనే చంపి పాణ్యం సమీపంలో గల ఒక చెరువులో పడవేశారు. అయితే దాదాపు 4 రోజులు గడిచిపోయింది మర్డర్ జరిగి. పూర్తిగా శవమంతా కూడా డీకంపోజ్ గా అయింది అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జోగులాంబ గద్వాల జిల్లాలో వరుస సంఘటనలు, వివాహేతర వరుస సంఘటనలు అటు ప్రజల్లో మరోవైపు పోలీసుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రజలంతా కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రోహిత్, రైట్ శంకర్, పెళ్ళైన నెల రోజులకే భర్తను చంపేసిన మరో భార్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలు వింటూ ఉంటే ఏమనిపిస్తోంది? మానవత్వం ఎటు వెళ్ళిపోతుంది, మానవ సంబంధాలు ఎటు వెళ్ళిపోతున్నాయనే విషయంపై పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కదా. గతంలో మనం చూసాం మేఘాలయలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఇలాంటి ఘటన జరిగింది. తేజేశ్వర్ హత్యకు కారణం భార్య భార్య తల్లి ఇద్దరు కలిసే హత్య చేశారా అనే విషయంలో పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. తల్లితో అక్రమ సంబంధాన్ని నిలుపుతున్న వ్యక్తితో బిడ్డ కూడా అక్రమ సంబంధాన్ని నిలుపుతోంది. ఆ బిడ్డ వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే తల్లి ఈ హత్యకు ప్లాన్ చేసిందని చెప్తున్నారు. లేదు, పెళ్లి ఇష్టం లేని బిడ్డే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపించేసింది అనే కోణం కూడా వినిపిస్తోంది. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితుల కోసం, భార్య కోసం, బ్యాంక్ ఎంప్లాయ్ కోసం, తల్లి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం విచారణలో ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు, వాస్తవాలు బయటకు వస్తాయి.